హాయ్ అండి, బొబ్బట్లు చేసాను చూడండి, బాగున్నాయా? ఇదిగో చూడండి, ఇవన్నీ బొబ్బట్లేనండి, చాలా చేసాము చూడండి. అదిగో కనిపించినాయా? నెయ్యి వేసి కాల్చామండి, పెద్ద పెద్దవి చేసాము. అదిగో చాలా చేసామండి చూడండి, ఇవన్నీ బొబ్బట్లేనండి చూడండి. ఇదిగో ఇదిగో లోపల పిండి, ఇదిగో లోపల పిండి చూడండి, పప్పు పెట్టాము. ఇది బెల్లంతో చేసిన బొబ్బట్లు అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా చేసుకోండి, తినండి, చాలా టేస్టీగా ఉంటాయండి. నెయ్యి వేసి కాల్చామండి. ఇదిగో పెద్ద సైజు అండి బొబ్బట్టు, మనం ఇంట్లోది కదా, అందుకని పెద్దగా చేసాము మేము. చూడండి ఎంత పెద్దగా ఉందో. నెయ్యి వేసి కాల్చామండి, 1/2 లీటర్ నెయ్యి తీసుకొచ్చాము. ఇదిగో నెయ్యి చూడండి, అదిగో నెయ్యి తెల్లారేళ్ళకి ఆ నెయ్యి అంతా లాగేసిద్దండి, నెయ్యి ఉండదు, పిలిచేసిద్ది. చాలా అంటే చాలా బాగుంటాయి, మీరు కూడా ఇలా చేసుకోండి. దీని ప్రాసెస్ ఎలాగంటే, పచ్చెనగపప్పు నానబెట్టేసి నానినాక కుక్కర్లో వేసి ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత నీళ్ళన్నీ వంచేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత బెల్లం తురుముకొని, ఈ మిక్సీ పట్టిన పప్పు ఉండిద్ది కదా, ఆ పప్పులో బెల్లం కలిపేసి మంచిగా పొయ్యి మీద పెట్టేసి, ఆ పప్పుని ఈ బెల్లం దాంట్లో కలిపేసి మంచిగా ముద్ద అయ్యిందాకా అడుగంటనీయకుండా తిప్పుతూ ఉండాలండి. దాంట్లో కొంచెం యాలక్కాయ, పచ్చి కొబ్బరి తురిమి వేసామండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా చేసామండి, ఇవన్నీ బొబ్బట్లేనండి. చాలా ఇగో ఇవన్నీ అయ్యానండి, ఇగో చూడండి, చాలా చేసాము, చాలా అంటే చాలా చేసామండి. అదిగో చూడండి, ఎలా ఉగాది స్పెషల్గా ఇలా చేసాము. మీకు నచ్చుతాయని అనుకుంటున్నామండి. చాలా కష్టపడ్డామండి ఇలా అయితే. ఇది గోధుమ పిండి కొంచెం, మైదా పిండి కొంచెం కలిపి చేసామండి. చాలా టేస్టీగా ఉండి మా పిల్లలు తింటానే ఉన్నారు. అదిగో తింటుంది, బాగుందంటారు. చూడండి, మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మీకు ఫస్ట్ చెప్పలేదు, ఉగాది శుభాకాంక్షలు అండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రిప్షన్ పెంచండి. కొంచెం సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు, వ్యూస్ ఎక్కువ అయ్యారు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. నీటితో కాల్చాము, పూరి ప్రశ్న మేము చేయలేదు. చపాతీ ఎలా చేస్తాం మనం? చపాతీ కర్ర మీద చేసాము, పీట మీద చేసాము. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈరోజు అందరు చేస్తారులే, కానీ ఈరోజు స్పెషల్ కదా, చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా ఫ్రెండ్స్. చూడండి, ఇగో నేను పట్టుకుందే చాలా పట్టుకున్నా, ఇంకా చాలా ఉన్నాయి. ఇగో చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చుతాయి ఫ్రెండ్స్. ఇగో చాలా, ఇదిగో నేను చూడు ఎన్ని పట్టుకున్నానో, ఇంకా చాలా ఉన్నాయి అడుగున. ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకొని తినండి. మంచి స్వీట్ కూడా బాగా కరెక్ట్గా సరిపోయింది, తీయగా బాగుంది. పచ్చి కొబ్బరి, యాలక్కాయ పొడి ఇవన్నీ వేసాము. పప్పులో వేసి ఉండలు చేసేసి పిండిలో పెట్టి చపాతీలాగా తాల్చామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ఇలా వండుకొని తినండి. నెయ్యితో కాలవండి, చాలా టేస్టీగా, చాలా పల్సగా చేసాము, మందం లేదు. చూడండి, చాలా అంటే చాలా పలుసుగా బేకరీలో వండుతారు కదా, సేమ్ అలాగే ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఇలా వండుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మీరు ఇలా కాల్చుకొని వండుకొని తినండి. సంవత్సరానికి ఒక్కసారే కదా, కష్టపడండి, ఇలా చేసుకొని వండుకొని తినండి. ఏం కాదు, చాలా అంటే చాలా. కొంచెం మైదా పిండి, గోధుమ పిండి రెండు, లేదంటే మైదా పిండితోనే చేసుకోండి. పప్పు బయటకు రాకుండా నీట్గా వచ్చింది, పల్సగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? బయట డిస్టర్బెన్స్గా ఉంది, ఒకసారి ఏమనుకోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?
మీరు ఇలా వండుకొని తినేసి ఎలా ఉందో చెప్పండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.